మంచి ప్రజలకి నాకు మాట ఇచ్చారు. ప్రజల మాట నిలబెట్టుకున్నది నేను బొబతా సుజాతగా నిలబడాలని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. టాలెంట్ అనుకొని టాలెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎవరైనా రోజుకి ఆడుకుంటారు మాట్లాడరు మేడం. గాజువాక నియోజకవర్గం నుంచి 73 వార్డులోని భారీగా ఈరోజు ఏంటంటే పిల్లలందరూ కూడా భాషణ స్కూల్ అంటే 72వ వార్డులో ఉంది. 72, 73, 74, 76 అని కాదు, 4-5 వార్డులకి సంబంధించి ఆదర్శ గ్రౌండ్, ప్రజలందరికీ ఉపయోగపడే గ్రౌండ్. కాబట్టి ఈరోజు ఏంటంటే దర్లార్లందరూ కూడా సొమ్ములు చేసుకోవడానికి లక్షల రూపాయలు, 5 లక్షలు 10 లక్షలు ఎంత కలసం చేస్తున్నారు అన్నది జనాలు తెలుసు. లక్షల రూపాయలతోని ఈరోజు కుంభకోణం జరుగుతుంది. దేనివల్ల అంటే దీపాల సామాన్లకి పర్మిషన్ ఇవ్వడం అధికారులు మాత్రం ఖండిస్తున్నాను. ఎందుకు అధికారులు మాత్రం ఇలాంటి దీపాల సామాన్లకి ఖండిస్తున్నా ఇవ్వకూడదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు భాషణ స్కూల్ పిల్లలు కూడా నేను వచ్చేసరికి ఇక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలు మ్యాచ్ బ్యాట్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు. అడిగాను, మీ ఇలాంటి వాళ్ళకి మంచిదా కాదమ్మా అని అనేసి అంటే మాకు ఇలాంటిది హానికరం కదా మేడం గారు, ఎందుకని మీలాంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము ఎక్కడ ఆడుకుంటాం, రేపొద్దున ఏదైనా ప్రమాదం జరగవచ్చు కదా, చెప్పి రావు కదా అని చెప్పి చిన్నపిల్లలు బాలికలు కూడా చెప్తున్నారు. ఈరోజు